బృందావనం అనే ప్రశాంతమైన గ్రామంలో అందరూ కృష్ణుడిని ప్రేమించేవారు. కానీ అక్కడ ఒక వృద్ధ మహిళ ఉంది. ఆమెను ఎవరూ గమనించలేదు. ప్రతిరోజు కృష్ణుడు వెళ్ళే దారిలో ఆమె కూర్చొని ఉండేది. తన చేతుల్లో ఒక చిన్న వెన్న పాత్రతో, అది కొత్తది కాదు, సంపూర్ణం కాదు. తన కంపించే చేతులతో చెయ్యగలిగింది అంతే. గ్రామంలోని వారు ఆమెను చూసి నవ్వేవారు. కృష్ణుడు మంచి వెన్న మాత్రమే తింటాడు, నిధి ఎందుకు తింటాడు అని ఎగతాళి చేసేవారు. ఒకరోజు కృష్ణుడు రాజభవనానికి వెళ్ళలేదు. ధనవంతుల ఇళ్లలోకి కూడా వెళ్ళలేదు. దాని బదులు అతను నేరుగా ఆ వృద్ధ మహిళ దగ్గరకు వెళ్ళాడు. మధురమైన చిరునవ్వుతో అన్నాడు, అమ్మా, నాకు ఆకలిగా ఉంది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. నా వెన్న మంచిది కాదు కృష్ణ అని చెప్పింది. కృష్ణుడు ఆ వెన్నను తీసుకొని రుచి చూసి కళ్ళను మూసుకున్నాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత తీయనైన వెన్న అని అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కృష్ణుడు వారిని చూసి మెల్లిగా అన్నాడు, నేను వెన్నను రుచి చూడను, ప్రేమను రుచి చూశాను. ఆ వృద్ధ మహిళ ఏడ్చింది. కానీ ఈసారి అది ఆనందంతో ఏడ్చింది.